మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. బుధవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ సందర్శించడానికి వెళ్లగా అడ్డుకున్నారు పోలీసులు లోపలికి మంచు మనోజ్ను అనుమతించలేదు. ఈ వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో మంచు మనోజ్ కూడా యూనివర్సిటీ లోపలికి వెళ్లకుండానే వెనుతిరిగారు. విద్యార్థులను సందర్శించాల్సి ఉండగా ఆయన కలవకుండానే బయటకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అనంతరం మనోజ్ తన తాత, నానమ్మ, కజిన్ బ్రదర్ ప్రసాద్ మంచు సమాధిని సందర్శించారు. వారికి దండం పెట్టుకున్నారు, మనసులో ప్రార్థించుకున్నారు. అనంతరం మంచు మనోజ్ మాట్లాడుతూ ఎందుకు తనని యూనివర్సిటీ లోపలికి వెళ్లనివ్వటం లేదంటూ ప్రశ్నించారు. కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, ఇప్పుడు జిరాక్స్ చూపించారని, వాళ్లకి ఎలా వచ్చింది, ఎవరిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు కాపీలు ఇలా బయటకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. తాను దీనిపై పోలీస్ కేసు పెట్టబోతున్నట్టు తెలిపాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియటం లేదు, జరగకూడదు. ఎందుకు జరుగుతున్నాయో పరిష్కారం తెలియాలి, తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. స్టూడెంట్స్ కోసం, ఇక్కడున్న ప్రజల కోసం, ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలను నేనే ప్రశ్నించాను, మెసేజ్ చేశాను. దానికి హైదరాబాద్లో ఇంట్లోకి నన్ను రానివ్వటం లేదు. నా పిల్లలు ఉండగా కూడా ఇలానే చేస్తున్నారు. మా అమ్మగారి బర్త్డే రోజు ఇంటికొచ్చి జనరేటర్లో చక్కెర పోయటం, నేను ఆళ్లగడ్డకి వెళ్లిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి దొంగ సంతకం పెట్టించారు. ఇది ఎంతవరకు దిగజారిందంటే ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇక్కడ ఫ్లెక్సీలు పెడితే వాటిని చించేశారు. 2 రోజుల క్రితం అదే చేశారు. మళ్లీ ఈరోజు తాను వస్తున్నానంటే ఫ్లెక్సీలు పెడితే చించేశారు. ఫ్యాన్స్ ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులో నుంచి ఫ్లెక్సీలు కట్టిస్తే ఇలా చేశారు. పండగ టైంలో ఇలా చేస్తున్నారని చెబితే వదిలేయండి, గొడవ పెట్టుకోవద్దని చెప్పాను. కొందరు ఢిల్లీ నుంచి బౌన్సర్లు వచ్చారు, ట్రాక్టర్పై వెడుతున్నారు. వారంతా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాను రాగానే పారిపోయారు. ఎందుకు భయపడుతున్నారో, ఎందుకు పారిపోతున్నారో అర్థం కావటం లేదు. నేను గొడవ పడటానికి రాలేదు. రోడ్డుపై పోలీసుల లాఠీలను బౌన్సర్లు పట్టుకుని తిరుగుతున్నారు. బౌన్సర్లు ఉండకూడదని కోర్టు చెప్పింది. అయినా వాళ్ళు ఎందుకు ఉంటున్నారో అర్థం కావటం లేదు అని అన్నారు మంచు మనోజ్. ఆయన ఇంకా మాట్లాడుతూ తనని ఎందుకు అడ్డుకుంటున్నారు, సమస్య ఏంటో అడుగుతున్నాను, అది మాత్రం చెప్పటం లేదు. కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నా వినటం లేదు. నాన్నతో ఏదేదో వాయిస్ మెసేజ్లు పెట్టిస్తున్నారు. ఈ అన్యాయాలను నాన్నకి చెప్పాలనుకున్నా, ఆయన వద్దకు వెళ్లనివ్వటం లేదు. అంతేకాదు, ఇంట్లోకి జొరపడి కరెంట్ జనరేటర్లో చక్కెర పోశారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఫోన్ చేసి కరెంట్ కట్ చేయమని చెప్పారు. ఈ విషయం తెలిసి అమ్మ అదేంటి మేము ఉంటున్నాం కదా అని చెప్పి మళ్లీ సైన్ చేసి వాళ్ళకి పంపించింది. నేను నాన్న మీద కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. గుర్తు తెలియని వ్యక్తి నాపై దాడి చేశారని చెప్పాను. ఇందులో నా భార్యని లాగారు. ఏ సంబంధం లేని ఆమెని లాగటంతో నేను బాగా హర్ట్ అయ్యాను. ఆమెకి అమ్మా నాన్న లేరు. తనకు తల్లైనా తండ్రైనా నేనే. ఇది ఆస్తి గొడవ కాదు. ఆస్తి అడిగినట్టు ఒక్కటి ప్రూవ్ చేయండి. ఇక్కడి జనాల వద్దకు వెళ్లి అడిగితే నిజాలు తెలుస్తాయి. మనోజ్ నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా తెలుస్తుంది అని చెప్పారు మనోజ్. అన్న మంచు విష్ణుపై మాట్లాడుతూ తాను ఆరోపణలు చేయగానే భయపడిపోయి నారా లోకేష్ని కలిశాను. ఏవేవో మాట్లాడుకున్నారు. తాను కూడా మంత్రి లోకేష్ని కలిశాను. కానీ ఈ విషయాలు మాట్లాడుకోలేదని, తాను ఈ విషయంపై తానొక్కడినే పోరాడతానని, ఎవరి సహాయం తీసుకోనని, అలాగే ఫ్యాన్స్కి, ప్రజలకు తెలియజేస్తున్నా, మీకు నేనున్నా, భయపడవద్దు, మీకోసం నేను పోరాడతా అని అన్నారు మనోజ్. ప్రైవేట్ హాస్టల్స్లో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఖాళీ చేయాలంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఇదే విషయంపై కూర్చొని మాట్లాడదామని చెబుతున్నా వినటం లేదు. నాన్నకి ఇవన్నీ తెలియటం లేదు. ఆయనకు చెప్పాలన్నా అక్కడి వరకు పోనివ్వటం లేదు అని తెలిపారు మనోజ్. ఆయన మాటలను బట్టి చూస్తే దీని వెనుక అన్న మంచు విష్ణు ఉన్నట్టుగా అర్థమవుతోంది.